హే గాయ్స్, ఈరోజు రెస్టారెంట్ స్టైల్ ఫ్రై పీస్ బిర్యానీ ఇంట్లో చాలా ఈజీగా ఎలా చేయాలో చూపిస్తాను. చికెన్ జ్యూసీగా, రైస్ చాలా ఫ్లఫీగా ఉంటుంది. కంప్లీట్ రెసిపీ మిస్ అవ్వకండి. మరి ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ అయితే నేను మా బాల్కనీలో ఫ్రెష్గా ఉన్న పుదీనా లీవ్స్ని కోసుకొని మంచిగా కడిగి పక్కన పెట్టుకున్నాను. నెక్స్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ని ఫ్రెష్గా చేసుకుంటే బిర్యానీ టేస్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అలాగే గరం మసాలాని కూడా గ్రైండ్ చేసి రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడు నేను చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ చేసుకోండి. కరివేపాకు, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఆనియన్స్, ఇంకా 2 టమాటోస్. అలానే ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్, కొంచెం గీ, ఓల్ గరం మసాలా, ఇంకా ఆనియన్, పచ్చిమిర్చి ఇవి కొంచెం వేగిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి మంచిగా కలుపుకుందాం. అలానే కట్ చేసి పెట్టుకున్న 2 టమాటో పీసెస్ కూడా వేసి మళ్ళీ ఒకసారి కలిపి ఇప్పుడు దీంట్లోనే పుదీనా, అలానే ఇది కొంచెం వేగిన తర్వాత దీంట్లో మనము పెరుగు వేసుకుందాం. ఈ బిర్యానీలోకి అయితే పెరుగు అనేది మెయిన్ ఇంగ్రీడియంట్. టేస్ట్ బాగుంటుంది ఇది వేయడం వల్ల. ఇప్పుడు మంచిగా ఇది కుక్ చేసుకొని మనం నానబెట్టుకున్న చికెన్, అంటే నేనైతే ఇది దీంట్లో కొంచెము నిమ్మరసము, ఉప్పు, ఇంకా పసుపు వేసి నానబెట్టాను. అది వేసేసి కొంచెం వేగాక గరం మసాలా మనం నూరు పెట్టుకున్నాం కదా, అది వేసేసుకుందాం. ఇప్పుడు మనము బిర్యానీకి తగినట్టు వాటర్ పోసేసి అలానే దాంట్లో ఉప్పు ఇంకా కొత్తిమీర కూడా వేసుకుందాం. ఇది బాయిల్ అవుతుంది కదా, ఇలా బాయిల్ అయ్యేటప్పుడే మనం, అంటే 10 మినిట్స్ అయితే నేనైతే బాయిల్ చేస్తున్నాను. పీసెస్ కూడా మంచి కుక్ అవుతాయి కదా, తీసి పక్కన పెట్టుకుందాం. అలానే ఇప్పుడు ఏదైతే మనకు వాటర్ ఉందో, చికెన్ వాటరు, దీంట్లోనే మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ కూడా వేసేసుకుందాం. ఈ రైస్ వేసిన తర్వాత మంచిగా కుక్ అవ్వాలి. చూస్తున్నారు కదా, మరీ దగ్గరగా కానియొద్దు. చూడండి, ఫ్లఫీగా రావాలి. సూపర్గా ఉంది కదా రైస్ అయితే. ఇంకెందుకు ఆలస్యం, మనం చికెన్ ఫ్రై మెయిన్ ఇంగ్రీడియంట్లోకి వెళ్ళిపోదాం. ఇది ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం నూనె వేసి ఓల్ గరం మసాలా వేసేసి అలానే ఆనియన్, పచ్చిమిర్చి ఇవి మంచిగా కుక్ చేసిన తర్వాత దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే బాగుంటుంది. అలానే పసుపు కూడా వేసి ఒకసారి కలుపుకుందాం. మంచిగా అయిన తర్వాత ఇప్పుడు చికెన్ ఏదైతే మనము బాయిల్ చేసి పెట్టుకున్నామో ఆ చికెన్ దీంట్లో వేసేసుకుందాం. సో ఇంకేముంది, మంచిగా కలపాలి. ఆల్రెడీ ఇది బాయిల్ చేసి పెట్టుకున్నాం కాబట్టి మరీ చాలాసేపు ఎక్కువ వేయించిన అవసరం లేదు చికెన్ని. సో మంచిగా కలిపేసి ఇప్పుడు మనము మన టేస్ట్ తగినంత కారం ఇంకా సాల్ట్ కూడా ఈ చికెన్ ఫ్రైలోకి వేసేసి అలానే ధనియాల పొడి, ఇంకా దంచి పెట్టుకున్న గరం మసాలా, ఇది ఇంకా టేస్ట్ బాగుంటుంది ఇది వేయడం వల్ల. మనం బయట కూడా కొనుక్కొచ్చేయచ్చు, కానీ ఇది ఇంకా మంచిది. సో అలానే కొంచెం వాటర్ పోసి మంచిగా చికెన్ దగ్గరకు అయ్యేలాగా చూసుకోండి. ఇప్పుడు ఇలానే దీంట్లో కొత్తిమీర, కరివేపాకు కూడా వేసి బాగా కలుపుకొని చూడండి ఆయిల్ అనేది మనకి ఎలా తేలిందో. సో చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది గాయ్స్. ఇప్పుడు ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము ఏదైతే ఫ్రై మనం చేసుకున్నామో. అలానే బగారా రైస్ కూడా రెడీ అయింది కదా, ఈ బగారా రైస్ తీసుకొని ఈ చికెన్ పైన వేసి ఆ బౌల్ని మనము ఇలా తిప్పేసుకోవాలి. తిప్పేసినప్పుడు మనకి ఏమవుతుందంటే మంచిగా చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. చూడడానికి ఎంత సాటిస్ఫాక్షన్గా ఉంది కదా. నాకైతే తినాలనిపించేసింది ఇది కుక్ చేసినప్పుడు. ఇంకెందుకు, ఇక మంచిగా అది సపరేట్ చేసేసుకొని తినేయడమే. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది గాయస్. ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ ఇంకొక వీడియోతో కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.